కింద ఫోటో కాదు, అది వీడియో కింద ఫోటో క్లిక్ అన్న అయిపోయి కొట్టింది నీ ఫోటో ఇట్ట తీయలేకపోయినాడు. విశ్వంభర కల్చరల్ సొసైటీ గోరంట్ల మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సృజనాత్మక సంస్కృతి సమితి ఆధ్వర్యంలో జరిగినటువంటి గోరంట్ల కళోత్సవం చాలా విజయవంతమైంది. వివిధ కళలు మన ప్రాంతంలో ఇన్ని ఉన్నాయి అని గోరంట్ల కళోత్సవం ద్వారా తెలిసింది. అంతేకాకుండా మారుమూల ఉన్నటువంటి కళాకారులను ఒక వేదికపైకి తీసుకురావడానికి గోరంట్ల కళోత్సవం దోహదపడింది. ఈ కళాకారులతో భవిష్యత్తులో మనం కళా ప్రదర్శనలు ఇవ్వడం, వారికి ప్రోత్సాహం అందించడం ఈ కళోత్సవం ముఖ్య ఉద్దేశం. ఆ ఉద్దేశం నెరవేరడానికి వివిధ సంఘాలు, రాష్ట్ర ప్రభుత్వం, తర్వాత రెడ్ క్రాస్ సంస్థ జిల్లా అధ్యక్షుడు సురేష్ గారు, తర్వాత రాష్ట్ర హస్తకళల అభివృద్ధి సంస్థ డైరెక్టర్ సోమశేఖర్ గారు, కల్చరల్ సొసైటీ అధ్యక్ష కార్యదర్శులు రామాంజనేయులు, నాగభూషణం, ఇట్లా ప్రతి ఒక్కరూ ఈ గోరంట్ల కళోత్సవం విజయవంతం కావడానికి కృషి చేశారు. వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు. జ్ఞాపికలు చాలా అందంగా తయారు కావడానికి అనంత్ టెక్నాలజీస్ అనే సంస్థ అధ్యక్షులు డాక్టర్ పావులూరి సుబ్బారావు గారు ఆర్థిక సహాయం అందజేశారు. వారికి కృతజ్ఞతలు. అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి ప్రఖ్యాత సినీ దర్శకులు రేలంగి నరసింహరావు గారు, హిందూపురం పార్లమెంటు సభ్యులు బికే పార్థసారథి గారు, వారందరికీ కూడా పేరు పేరున కల్చరల్ సొసైటీ తరఫున కృతజ్ఞతాభివందనాలు. కల్చరల్ సొసైటీ ఆధ్వర్యంలో మనము ఈ కళల యొక్క ప్రాధాన్యత గురించి మనకు సీనియర్ జర్నలిస్ట్ అయినటువంటి మైనా సామన్న గారు ఈ కార్యక్రమాన్ని మన గోరంట్ల మండలంలో మన ఎస్ఎల్వి ఫంక్షన్ హాల్లో నిర్వహించడం జరిగింది. దాంట్లో భాగంగా మన మండల ప్రజలందరూ ఈ కళల యొక్క ప్రాముఖ్యత గురించి చాలా వరకు అంతరించిపోతున్నాయేమని అనుకునేవాళ్ళు. మన మైనాస్వామి గారి ద్వారా ఈ కళల యొక్క ప్రాధాన్యత మన మండల ప్రజలకు తెలియజేయడం జరిగింది. అంతేకాకుండా ఇలాంటి కార్యక్రమాలు మనము ఈ ప్రాచీనకి సంబంధించిన కార్యక్రమాలు అప్పుడప్పుడు మనము నమరు వేసుకుంటూ ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం జరపడం జరిగింది. అలాగే ప్రతి సంవత్సరము అన్నగారు చెప్పారు, ప్రతి సంవత్సరము ఈ కార్యక్రమం చేద్దాము. ఇప్పుడు అయితే మనకు ఒక అవగాహన అనేది లేదు. మళ్ళీ సంవత్సరంకి మనం కొంచెం పెంచుకుంటూ పోయి ఈ కార్యక్రమం విజయవంతమవుతుంది. కాబట్టి మనము ఇప్పుడుతో నిలిపేయకుండా
ప్రతి సంవత్సరం జరపాలని మన అన్నగారు చెప్పారు. దానికి మేమందరము కూడా సహకరించేదానికి మేము సిద్ధంగా ఉన్నామని ఈ సభాముఖంగా తెలియజేస్తూ అన్నగారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ గత 2 రోజులుగా జరిగిన గోరంట్ల కళోత్సవం కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు పత్రికా విలేకరులకు కానీ గోరంట్ల మండల ప్రజలకు కానీ అందరికీ నా అభినందనలు తెలుసుకుంటున్నాను. ముఖ్యంగా నేను మైనా సోమన్న గారు మేమంతా కలిసి కొన్ని ముందు గోరంట్ల గ్రామానికి కావాల్సిన మండలంలో కావాల్సిన అభివృద్ధి పనుల గురించి కొన్ని చర్చించాము. అందులో భాగంగా చిత్రావతి నది పరివాహక ప్రాంతంలో చేయవలసిన పనులు కొన్ని ఆలోచిస్తున్నాము. ఆ పరివాహక ప్రాంతంలో 1/2 కిలోమీటర్ అటువైపు ఇటువైపు క్లీన్ చేయించి దాన్ని శుభ్రం చేయించి అక్కడ విగ్రహాలు ఏర్పాటు చేయడము, ఒక మినీ ట్యాంక్ బండ్ మనం తయారు చేయాలని చెప్పి ఒక ఆలోచనలో ఉన్నాము. అందుకు గాను ఏం చేయాలని చెప్పినా మేము ముందుంటామని చెప్పాము. ఇప్పుడు అంతరించిపోతున్న కళాకారులకు ఒక వెలికి తీయడానికి ఈరోజు మొదటి అడుగు పడింది. ఇలాగే ఉగాది పురస్కారాలు కూడా చేద్దామని నిర్ణయం తీసుకున్నాము. ఇదే విధంగా ప్రతి 3 నెలలకు ఒకసారి ఇటువంటి కార్యక్రమం ఏదో ఒకటి చేస్తూ మన అంతరించిపోతున్న కళాకారులకు వాళ్ళకు జీవితం మనం మంచి సహాయం చేసిన వాళ్ళం అవుతాము. ఆ కళాకారులకు మంచి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ ప్రజల్లో అందరినీ మేల్కొల్పుతూ ఇటువంటి కార్యక్రమాలు చేయాలని చెప్పి మన మైనా సంఘం నిర్ణయించడం, దానికి మేము సహాయ సహకారాలు అందిస్తాము. అలాగే గోరంట్ల పట్టణ అభివృద్ధికి ఏమి చేయాలనే ఒక కమిటీ ద్వారా నిర్ణయించి ఏం చేయాలనే కూడా ఒక రూపకల్పన చేస్తున్నాము. అతి త్వరలో దాన్ని కూడా మీ ముందుకు తీసుకొస్తాం తెలియజేస్తుంటూ స్ఫూర్తితో ఒక కళారంగానికే పరిమితం కాకుండా అందరి సహకారంతో ప్రజా సంఘాలు, అదేవిధంగా సామాన్య ప్రజలు, గ్రామీణ ప్రాంతంలోని వారు అందరితో సమావేశాలు ఏర్పాటు చేసుకుని గోరంట్ల మండలం అభివృద్ధి గురించి కూడా ఇందాక సురేష్ గారు చెప్పారు. అందరి సహకారంతో చిత్రావతి నది సుందరీకరణ, గోరంట్ల వీధుల సుందరీకరణ, కళలు ప్రదర్శితం, అదేవిధంగా మన ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాచీన ఆలయాలు, విధ్వంసానికి గురైనటువంటి ఆలయాల అభివృద్ధి, ఇటువంటి కార్యక్రమాలు అన్నీ చేపట్టడానికి ఈ గోరంట్ల కళోత్సవం అనేది ఒక వేదిక అయింది. ఈ వేదికను విజయవంతం చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను.